తెలంగాణలో పట్టణ గ్రామీణ రహదారుల రూపురేఖలు మారనున్నాయి. రోడ్లు ఉన్నతీకరణ కోసం చేపట్టనున్న భారీ ప్రాజెక్టుకు కేబినెట్ నేడు ఆమోదం తెలపనుంది. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన మొత్తం 13,000 కిలోమీటర్ల రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. ఇక ఈ మొదటి దశ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఇక హోం విధానంలో ప్రాజెక్టు వ్యయంలో 60% నిధులను గుత్తేదారు సంస్థలు తొలుత ఖర్చు చేస్తాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 15 సంవత్సరాల్లో ఏడాదికి ఒకసారి వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లిస్తుంది. మిగిలిన 40% నిధులను ప్రభుత్వం దశల వారీగా విడుదల చేస్తుంది. దీనివలన ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారం పడకుండానే రహదారుల అభివృద్ధి సాధ్యమవుతుంది అని ఈ విధానాన్ని ఎంపిక చేసుకున్నారు. గత 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. తెలంగాణలో 22,000 కోట్లతో 13,000 కిలోమీటర్ల రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్లో అవతల గ్రామీణ రహదారులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇక 3 ఏళ్లలో 36,000 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల గణనీయంగా అభివృద్ధి చెందుతాయి. తెలంగాణలో పట్టణ గ్రామీణ రహదారుల రూపురేఖలు మారనున్నాయి. రోడ్ల ఉన్నతీకరణ కోసం చేపట్టనున్న భారీ ప్రాజెక్టుకు కేబినెట్ నేడు ఆమోదం తెలపనుంది. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన మొత్తం 13,000 కిలోమీటర్ల రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. ఈ మొదటి దశ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు 22,000 కోట్లు ఖర్చు చేయనుంది. హోం విధానంలో ప్రాజెక్టు వ్యయంలో 60% నిధులను గుత్తేదారు సంస్థలు తొలుత ఖర్చు చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 15 సంవత్సరాల్లో ఏడాదికి ఒకసారి వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లిస్తుంది. ఇక మిగిలిన 40% నిధులను ప్రభుత్వం దశల వారీగా విడుదల చేస్తుంది. దీనివలన ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారం పడకుండానే రహదారుల అభివృద్ధి సాధ్యమవుతుంది అని ఈ విధానాన్ని ఎంచుకున్నారు. గత 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. ఇక తెలంగాణలో 22,000 కోట్లతో 13,000 కిలోమీటర్ల రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు అవతల గ్రామీణ రహదారులకు ప్రాధాన్యత ఇస్తారు. 3 ఏళ్లలో 36,000 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందుతాయి.